కల్పికపై కేసు నమోదైంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. గత నెల 29న ప్రిజం పబ్ సిబ్బందితో గొడవ జరిగింది. బిల్ పే చేయకుండా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారు కల్పిత. ప్లేట్స్ విసిరి కొట్టడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతులు తిట్టడం చేశారు. దీనిపై ప్రిజం పబ్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. పబ్ యాజమాన్యం ఫిర్యాదుతో గచ్చిబౌలి పిఎస్ లో ఆమెపై 324/4, 352, 351/2 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. గత నెల 29న కల్పిక గణేష్ బర్త్డే. ఈ సందర్భంగా తన ఫ్రెండ్స్ కి ప్రిజం పబ్ లో పార్టీ ఇచ్చింది. బర్త్డే కేక్ విషయమై పబ్ నిర్వాహకులకు కల్పికకు గొడవ జరిగింది. ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది కూడా. ఇప్పుడు ఇదే విషయమై పబ్ యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో గచ్చిబౌలి పిఎస్ లో కల్పికపై కేసు నమోదైంది. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, యశోద, నమో వెంకటేశ, జులై, సారొచ్చారు, హిట్ 1, పడిపడి లేచే మనసు లాంటి సినిమాల్లో కల్పిక మంచి పేరే సంపాదించుకున్నారు. కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటించారు ఆమె. ఇప్పుడు ఈ పబ్ వివాదంతో మరొకసారి వార్తల్లోకి వచ్చారు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, చాలా సెక్షన్స్ కింద ఈమెపై కేసులు నమోదయ్యాయి కదా, విచారణ ప్రారంభమైందా, ఏంటి అప్డేట్ ఏంటి? గత నెల 29న ప్రిజం పబ్ వేదికగా సినీ నటి కల్పికకి అక్కడ ఉన్నటువంటి ప్రిజం పబ్ సిబ్బందికి వాగ్వాదం జరిగినటువంటి విషయం తెలిసిందే. అయితే ఒక బర్త్డే కేక్ విషయంలో మొదలైనటువంటి వాగ్వాదం తారస్థాయికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా, అంటే ప్లేట్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టేబుల్ మీద ఉన్నటువంటి వస్తువులను కావచ్చు, కల్పిక విసిరి కొడుతున్నటువంటి దృశ్యాలను కూడా అక్కడ ఉన్నటువంటి పబ్ యాజమాన్యం దాన్ని అంతా కూడా క్యాప్చర్ చేసింది. దీంతో పాటు కల్పిక సైతం అదే పనిగా తాను చేసినటువంటి తతంగాన్ని అంతా కూడా సోషల్ మీడియాలో లైవ్ పెట్టి ఆ స్ట్రీమింగ్ని కూడా ఇచ్చింది. సో దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మొత్తం జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి ప్రస్తావించకుండా కేవలం పబ్ నిర్వాహకులు తన పైన దాడికి పాల్పడినటువంటి ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసేలాగా ఒక పోస్ట్ని కూడా చేసింది. ఆ తర్వాత ప్రిజం పబ్ యాజమాన్యం కూడా మొత్తం ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి సీసీ ఫుటేజెస్తో పాటు ఆ రోజు కల్పిక ఏ రీతిలో తమ సంబంధించినటువంటి ప్రాపర్టీని డ్యామేజ్ చేసింది, ఏ విధంగా తమతో వాగ్వాదం పెట్టుకుంది, అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా చెల్లాచెదురుగా విసిరేటువంటి ప్రయత్నం చేసిందో అవన్నిటికీ సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజెస్ని గ్యాదర్ చేసి గచ్చిబౌలి పోలీసులకు కల్పిక పైన కంప్లైంట్ చేశారు. సో కంప్లైంట్ చేసినటువంటి గచ్చిబౌలి పోలీసులు మొత్తం 5 సెక్షన్స్ కింద కల్పిక పైన ఈ కేసులు నమోదు చేశారు. గత 29న జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఆల్రెడీ కల్పిక ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి తన తప్పేమీ లేదు, కేవలం ఒక బర్త్డే కేక్తో పాటు బిల్కి సంబంధించినటువంటి వ్యవహారంలోనే గొడవ జరిగింది అని చెప్పేసి ఆమె చెప్పుకుంటూ వచ్చేటువంటి ప్రయత్నం చేసింది. కానీ అదే గొడవలో అక్కడ ఉన్నటువంటి పబ్కి సంబంధించినటువంటి హోటల్కి సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ కూడా పడేయడం, అక్కడ ఉన్నటువంటి ప్లేట్స్ని విసిరి కొట్టడం, అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ వారిపైన అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేసింది అంటూ కూడా ప్రిజం పబ్ యాజమాన్యం గచ్చిబౌలి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఆమె మీద గచ్చిబౌలి పోలీసులు 5 సెక్షన్స్ కింద ఈ కేసు నమోదు చేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.